2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో గురువు గారు 9వ స్థానంలో యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఇవన్నీ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉండి శని గారి దృష్టి ఉన్నది. కుజుడు శని బద్ధ శత్రువులు. దీని మూలం కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ వారంలో. ధనపరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు, కుజుడు దృష్టి శని మీద పడుతోంది. ఈ విధమైన గ్రహస్థితి ఉంటాం మూలంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు కూడా చాలా అధికంగా ఉంటారు ఈ వారం అనేది. 2-3 కన్నా ఎక్కువగా ఉంటారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమంలో రాహు ఉన్నారు, పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు, కుజుడు దృష్టి ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అయితే. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. వృత్తిపరంగా మీకు చాలా బాగుండబోతోంది. కుజ దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం జాబ్ చేంజ్ లాంటివి కూడా చేయండి, మంచి లాభాలు ఉంటాయి. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.